హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం ఒక రీడింగ్ చూద్దాము. సో ఈ రీడింగ్ వచ్చేసి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నమాట. సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. సో వారు మీ లవర్ అయినా ఉండొచ్చు, క్రష్ అయినా ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఎవరైనా కావచ్చు. పాస్ట్లో మీరు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించుకునేవారు, ప్రస్తుతం ఎలా ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ కనెక్షన్ కానీ మీ ఆలోచనలు కానీ ఒకరి పట్ల ఒకరు ఫ్యూచర్లో ఎలా ఉంటారు. సో ఇది చూద్దాం మన రీడింగ్స్. 2 డెక్స్ పెట్టాను, ఒకటి మీరు, ఇంకొకటి మీ పర్సన్. సరేనా? సో ఆ వ్యక్తి లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు, మీ ఎవరు చూసే వ్యూవర్ బట్టి పార్ట్నర్ కూడా ఉంటారనమాట. సో మీరు మనసులో మీ వ్యక్తి గురించి 3 టైమ్స్ ఆలోచించండి. మీరు వాళ్ళ పేరుని 3 టైమ్స్ తలుచుకోండి. దెన్ మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో ప్లీజ్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇది జనరల్ రీడింగ్, అందరికీ రెజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎనర్జీస్ కంబైన్డ్ ఎనర్జీస్ అనమాట. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చాలామంది చూస్తుంటారు కదా. సో ఇది కంబైన్డ్ ఎనర్జీస్. లేదు మాకు ఇలా జనరల్ రీడింగ్ కాదు, మాకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక ఇక్కడ ఉండే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెసేజ్ పెడితే కనుక నేను ఛార్జెస్ అవంతా రిప్లై పెడతాను. చాలామంది మా దగ్గర డబ్బులు లేవండి మేడం అని ఊరికే వాళ్ళ మొత్తము వాళ్ళ బాధ, వాళ్ళ స్టోరీ, రోజు డైలీ జరిగేవంతా నాకు పెడతా ఉంటారు. కానీ నాకు అవన్నీ చదివే టైం ఉండదండి, ఎందుకంటే చాలామంది పెడుతుంటారు మెసేజ్లు. సో మీరు అదే పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రమే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇవి పర్సనల్ రీడింగ్స్ అన్నీ పెయిడ్ రీడింగ్స్ అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. ఫ్రీ రీడింగ్స్ అయితే నా ఛానల్లో బోల్డ్ ఉన్నాయి, మీరు రోజు చెక్ చేయండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రమే మీ పర్సనల్ రీడింగ్కి మీరు అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. సో దట్స్ ఆల్. దెన్ మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మీ ఎనర్జీస్ ఏంటి, పాస్ట్లో మీరు ఈ పర్సన్ గురించి ఏమి ఆలోచించేవారు, పాస్ట్లో మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచించేవారు. సో పాస్ట్ ప్రెజెంట్ కనెక్ట్ అయితేనే ఫ్యూచర్ కనెక్ట్ అవుతుందండి. సో అది మీరు తెలుసుకోండి. పాస్ట్లో మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచించేవారు. ద స్టార్, Five of Strength, Knight of Strength. సో ఇవి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించే ఆలోచనలు అనమాట. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించేవారు పాస్ట్లో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిటీ ఇవ్వండి. పాస్ట్లో వీళ్ళ పర్సన్ నా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించేవారు. పాస్ట్లో నా పర్సన్ గురించి ఏమి ఆలోచించేవారు. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, ఇది మీ పర్సన్ మీ గురించి ఆలోచించేది. ద మూన్, అండ్ కార్డినల్. ఓకే, చూద్దాము. కార్డ్స్ కొంచెం అరేంజ్ చేస్తాను. హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. నేను ఎందుకంటే గ్యాప్ వదిలాను, తర్వాత ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా వస్తుంది అందుకని చెప్పి. ఓకే. సో నాకు మీ రాశి ఏంటంటే ఎక్కువగా కుంభరాశి అనిపిస్తూ ఉంది, లేదంటే మేషం, ధనస్సు, సింహం మీ రాశులు అయి ఉండొచ్చు. మీ పర్సన్ యొక్క రాశి వచ్చి మీనరాశి అయి ఉండొచ్చు, కుంభం, దెన్ తుల, మిథునం అయి ఉండొచ్చు మీ పర్సన్ యొక్క రాశులు. ఒకళ్ళేమో బాగా ఓవర్ థింకింగ్, ఒకళ్ళేమో టూ మచ్ ప్యాషన్ అన్నమాట. మీరేంటంటే విపరీతమైన అట్రాక్షన్ మీ పర్సన్ అంటే. సో మీకేంటంటే ఆ పర్సన్ని మీరు ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా, ఒక మీ సర్కిల్లో అతనే వారే, ఓకే అతను ఆమె అనద్దు అన్నారు కదా. సో
చాలా ఫేమస్ అయి ఉండొచ్చు. అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టుల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ వెతకడం, వాళ్ళ గురించి పోస్టులు వెయిట్ చేయటం, చాలామంది ఫాలోవర్స్ ఉండిండొచ్చు సోషల్ మీడియాలో. సో వాళ్ళు ఒక స్టార్ లాగా అనమాట మీకు. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. మీరు దూరం నుంచి ఈ పర్సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు పాస్ట్లో. సో మీకు వాళ్ళంటే చాలా ఇష్టము, చాలా అట్రాక్షను, కోరిక అన్నీ అనమాట. సో మీకేంటంటే వాళ్ళు ఒక ప్లేయర్ లాగా మీరు వాళ్ళని చూసేవారు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది ఈ కనెక్షన్లో. ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామంది వెంటబడుతున్నారనమాట. సో అది మీరు పాస్ట్లో ఆలోచించేవారు. ఓ ఈ పర్సన్ వెనకాల ఇంతమంది పడుతున్నారంటే ఇతను ఒక పెద్ద ప్లేయర్ అయి ఉంటాడు, అంటే అందరితోని ఆడుకొని మోసం చేసి వదిలేస్తాడు ఆర్ వదిలేస్తుంది. ఓకే. సో అలాగని మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించేవారు. అది నెగిటివ్ అనను, పాజిటివ్ అనను, మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకు అలా మీ ఒపీనియన్ అలా ఉండేది వాళ్ళ మీద పాస్ట్లో, స్టార్టింగ్లో. సో మీరు అతను వేరే నాకు చూడండి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఫీమేల్ కాబట్టి నాకు అతను అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ జెండర్ అంటే జంటే కాబట్టి. సో అదైతే నాకు కన్వీనియంట్గా ఉంటుంది, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, అదే అర్థం చేసుకోండి. సో వీళ్ళేమో అలాగా మీకు ఒక ప్లేయర్ లాగా అందరికీ మాట్లాడి, అందరితోని జోక్లు వేసి, అందరితో ఫ్లర్ట్ చేసి, అందరికీ లైక్ హాయ్ బాయ్ చెప్పి హ్యాపీగా ఉండే మనిషిలాగా, అంటే ఎవరితోని కమిట్ అవ్వకుండా అందరితోని చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉండే మనిషిలాగా మీకు ఈ పర్సన్ అనిపించారు పాస్ట్లో. మీ పర్సన్కి మీరు ఎలా అనిపించారు? మీ పర్సన్కి మీరు ఎలాగంటే బాగా మీరు ఒక రకమైన ఫైటింగ్ చేసే మనిషి, ప్రతిదానికి గొడవ పెట్టేసుకుంటారు, ఓవర్ థింక్ చేసేస్తారు, ప్రతిదానికి అన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఆరాలు తీస్తారు, ఎప్పుడు డౌట్ అనమాట. మీకు ఓవర్ థింక్ చేసేస్తారు, ఒక చిన్న విషయాన్ని కూడా చాలా ఓవర్ థింక్ చేసేసి దాన్ని ఫైటింగ్ చేసేస్తారు మీరు. ప్లస్ మీకు ఎన్నో రహస్యాలు ఉన్నాయి, మీరు వాళ్ళకి చెప్పట్లేదు. మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, అది మీరు వాళ్ళకి చెప్పడం లేదనమాట. సో ఇద్దరికి నైట్ వచ్చింది, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇద్దరికి కూడా యాక్షన్ తీసుకోవాలని ఒకటే ఆశ అనమాట. ఒకళ్ళేమో నైట్ ఆఫ్ వాండ్స్, ఒకళ్ళేమో నైట్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. సో ఇద్దరికి చాలా ఒకరంటే ఒకరి ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది, సో యాక్షన్ తీసుకోవాలని ఉంది. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మీరు పాస్ట్లో ఏమనిపించేదంటే, మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా యాక్షన్ తీసేసుకోవాలి, అంత తొందరగా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓకే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాము, తర్వాత ప్రపోజ్ చేసుకుందాము, తర్వాత ఎంగేజ్మెంటు, మ్యారేజ్, పిల్లలు, అంటే మీకు అన్నీ ఫాస్ట్గా కావాలి అనేది వాళ్ళు అనుకున్నారు. అలాగా వాళ్ళకి అలాగ ఇష్టం లేదు, వాళ్ళకి స్లోగా వెళ్ళేది ఇష్టము. సో దానికని మిమ్మల్ని అలా అనుకున్నారు. మీకు అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలన్నమాట, ఇలా చిటికేసిలో మీకు అన్నీ అయిపోవాలి. సో ఇది మీ యొక్క పాస్ట్ ఫీలింగ్స్, వాళ్ళ యొక్క పాస్ట్ ఫీలింగ్స్. ఇప్పుడు చూద్దాము ప్రెజెంట్ మీరు ఏమో ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రెజెంట్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రెజెంట్ మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు. సిక్స్ ఆఫ్ చరిష్మా, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎయిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రస్తుతం ఏమనుకుంటున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ప్రెజెంట్లో మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ మా వ్యూవర్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, ప్రెజెంట్లో ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ది స్టార్, ఫైవ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే,
సో, నాకు ఎక్కడో బ్లాకేజ్ కనిపిస్తుంది ప్రెజెంట్‌లో. ఒకరు ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నారు. ఒకళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. కాకపోతే బ్లాకేజ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది నాకు. సో, ఆహ్, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారండి. ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు. సో, మీకు తెలియట్లేదు ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరితో ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలీదు. వాళ్ళ గురించి ఎంత మీరు ఆలోచించుకుందాం అనుకున్నా, తెలుసుకుందాం అనుకున్నా సరే మీకు తెలియట్లేదు. సో, నేను చూసే వ్యూవర్ వచ్చి ఇప్పుడు సింగిల్‌గా ఉన్నారు. కొంతమందికి డివోర్స్డ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు నా వ్యూవరు. సో, వాళ్ళు ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నారు. వాళ్ళ పవర్‌లో వాళ్ళున్నారు. వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. జాబ్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమి లేదనమాట. వాళ్ళు అంటే మీపై మీరు చాలా ఒక విధమైన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు మీతో మీరు. అంటే వేరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఎవరైనా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరైనా మీతో ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఎవరికీ అవకాశం ఇవ్వట్లేదనమాట. మీరు ఒక రిజిడ్‌గా, స్ట్రిక్ట్‌గా అయిపోయారు. ఎందుకంటే మీ మనసులో ఈ పర్సన్ ఒక్కళ్ళే ఉన్నారు. మీకు వేరే వాళ్ళు వద్దు అనమాట. సో, మీరు దానికని చాలా రిజిడ్‌గా, చాలా స్ట్రిక్ట్‌గా అసలు మిమ్మల్ని చూస్తే జనాలు భయపడిపోతారనమాట. అంత సీరియస్‌గా అయిపోయారు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో. సో, వాళ్ళు వేరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వట్లేదనమాట. సో, చూద్దాము ఏం జరిగితే అది జరుగుతది. కానీ నాకు నా పర్సనే కావాలి. మీకేంటంటే ఈ పర్సన్ ద్వారా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి అంటే ఓన్లీ మీరే ఇవ్వకుండా ప్రేమని వాళ్ళు కూడా మీకు తిరిగి ఇవ్వాలి. నేను ఎంతైతే ప్రేమనిస్తున్నానో అంతకు డబల్‌గా నా పర్సన్ నాకు ఇవ్వాలి అనేది మీరు ఆలోచించుకుంటున్నారు. సో, దాని గురించనేసే మీరు వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు నా పర్సన్ నాకు అంత ప్రేమనిస్తారు అనేది మీరు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈ పర్సన్ మీదే మొత్తం కాన్సంట్రేషన్ పెట్టేసేసి, మీ జీవితంలో వచ్చే అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నారు. మీకు మంచి మంచి అవకాశాలొస్తున్నాయి మీ దగ్గరికి. కానీ మీరు అందరిని రిజెక్ట్ చేసేస్తున్నారు. నాకొద్దు నువ్వు. అంటే మనసులో అయ్యుండొచ్చు, బయటికి అయ్యుండొచ్చు. మీరు వచ్చిన ప్రతి వాళ్ళని లేదా సంబంధాన్ని మీరు తిరగ్గొట్టేస్తున్నారు. నాకు వద్దు. ఎవరైనా పర్సన్ మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కూడా మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు వాళ్ళు. అంటే మీరు ఎలాగా అంటే మీరు కంపేర్ చేయలేకపోతున్నారు. అంటే మీకు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి మీరు రీడింగ్ చూస్తున్నారో, వాళ్ళు మీ మనసంతా నిండిపోయారు. సో, ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ లేదనమాట. సో, దానికని మీరు చాలా స్ట్రిక్ట్‌గా కనిపిస్తున్నారు జనాలకి. అందుకే భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా చాలా భయపడుతున్నారు జనాలు. సో, ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. దూరం నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చాలా గ్రో అయిపోయారనమాట. పాస్ట్‌లో మిమ్మల్ని చూసిన దానికి, ప్రెజెంట్‌లో మిమ్మల్ని చూసిన దానికి చాలా తేడా ఉందనమాట. అంటే మీరు చాలా గ్రో అయిపోయారు. మెంటల్‌గా, ఫిజికల్‌లాగా, స్పిరిచ్యువల్‌గా, ఫైనాన్షియల్‌గా. మీరు బాగా అందనంత ఎత్తుకి ఎదిగిపోయారని వాళ్ళ ఫీలింగు. వాళ్ళకి ఒక విధంగా కొంచెం జెలసీ కూడా ఉంది. అంటే ఏంటి నన్ను మించిపోయి ఈ పర్సను ఆహ్, సక్సెస్‌ఫుల్ అయిపోతుందా? నన్ను మించి ఈ పర్సన్ స్ట్రాంగ్ అయిపోతుందా ఫిజికల్‌గా, మెంటల్‌గా అనేది వాళ్ళకి ఒక విధమైన చిన్న జెలసీ కూడా ఉందనమాట. కాకపోతే మీరు అంటే అందని ద్రాక్ష పళ్ళు టైప్‌లో వాళ్ళు కొంచెము చాలా సాడ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఏంటంటే ఇంకా అన్నీ వాళ్ళన్నీ వదిలేసుకున్నారు. అవకాశం అంతా పోయింది. ఇంక మీ దగ్గరికి వచ్చినా సరే ఏం జరగదు. ఏం లాభం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నారు ఒక స్టార్‌లాగా. మీరు ఒక అందనంత దూరంగా ఉన్నారు మీరు. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఎలా అందుకోవాలి? మీరు వాళ్ళు ఒకవేళ వెనక్కొస్తే కూడా నో, ఛీ, పో అంటారనేసి వాళ్ళకి భయము. అంటే మీరు నిజంగా అలాగ అంటారని కాదు. కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనమాట. మీ పట్ల ప్రస్తుతం వాళ్ళకుండే భయము, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు అని వాళ్ళకి భయమైతే ఉంది. దానికి చాలా బాధలో ఉన్నారు. చాలా ఏడుస్తున్నారు. కాకపోతే వాళ్ళని మిమ్మల్ని చూడంగానే ఒక రకమైన ఒక టీనేజ్ ఫీలింగ్ వస్తదనమాట. టీనేజ్ క్రష్ లవ్ ఉంటది చూసారా? అలాగే తొలి ప్రేమ అటువంటి ఫీలింగ్ అనమాట. మిమ్మల్ని తలుచుకోగానే వాళ్ళకి ఎక్కడ లేని ఒక హ్యాపీనెస్, మొఖంలో నవ్వు, ఆనందం. అంటే మీ గురించి ఇంకా చిన్న పిల్లలాగా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఒక ఇమ్మెచ్యూర్డ్ లవ్ అనమాట.
ఏమైతే అయిపోయింది. చిన్నప్పుడు చూడండి టీనేజ్‌లో ఉండే పిల్లలేంటంటే, వాళ్ళకి ఫ్యూచర్ ఏమవుతుందని తెలీదు. జస్ట్ ఈ వీళ్ళతో మనం లేచిపోయి ఎళ్ళిపోదాం, పారిపోదాము. నేను ఈ పర్సన్ లేకుండా ఉండలేను. అదొక రకమైన ఇన్‌ఫాక్చుయేషన్, అట్రాక్షన్ అంటారు చూసారా? సో, ఈ పర్సన్‌కి ప్రస్తుతం మీ పైన ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఒక క్రష్ లాగా, ఒక చిన్న ఇప్పుడే స్టార్ట్ అయిన ప్రేమలాగా అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడు బాగా ప్రేమ వచ్చేస్తుందనమాట మీ పైన. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసేసుకున్నారు అనే బాధ ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఇప్పుడు వాళ్ళకేంటంటే కొత్తగా స్టార్ట్ చేద్దాము. మిమ్మల్ని కమ్యూనికేట్ చేద్దాము. మీతో మాట్లాడదాము కనీసం. మీరు అంటేనే కూడా పర్వాలేదు. వచ్చి మాట్లాడదాము. అసలు మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళ పైన మీకు ఉండే ఒపీనియన్ ఏంటి? అనేసి వాళ్ళు నిజంగా మీ దగ్గరికి వద్దామనుకుంటున్నారు. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ లాగా అనిపిస్తూ ఉంది కనెక్షను. సో, వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వద్దాము. అసలు మీరెక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? అవంతా చూద్దాము. మీ లైఫ్ స్టైల్ ఏంటి? అవన్నీ తెలుసుకుందాము. మీ దగ్గరికి ఆల్రెడీ మీకు ఈ పర్సను మీతో పాటు ఉండినట్టయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారని వాళ్ళ క్యూరియాసిటీ. వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు పాస్ట్, ప్రెజెంట్ అయిందండి. ఇప్పుడు మీకు ఇది రెజొనేట్ అయింది అనిపిస్తే గనక ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. ఫ్యూచర్ కూడా మీకు రెజొనేట్ అవుతుంది. ఫ్యూచర్‌లో కూడా అదే జరుగుతుంది. ఓకేనా? సో, ఫ్యూచర్‌లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచించబోతున్నారు? ఫ్యూచర్‌లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచించబోతున్నారు? నా వ్యూవర్స్ ఆ పర్సన్ గురించి ఏం ఆలోచించబోతున్నారు? 4 ఆఫ్ ఇంటెలిజెన్స్, 3 ఆఫ్ ఇంటెలిజెన్స్. మీరు బాగా ఓవర్ థింకింగ్ అనమాట. ద ఫూల్. ఓకే. ఇది ఫ్యూచర్. సో, మీ పర్సన్ ఫ్యూచర్‌లో మీ గురించి ఏం ఆలోచిస్తారో చూద్దాం. వాళ్ళ పర్సన్ ఫ్యూచర్‌లో మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఫ్యూచర్‌లో మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తారు? ద చారియట్, 5 ఆఫ్ వాండ్స్, 5 చాలా ఎక్కువ వస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే. 5 ఎక్కువ మీకు ప్రామినెంట్‌గా ఉందండి. ఈ మే నెలలోనే ఏదో జరిగే అవకాశం ఉంది. అదైతే ఖచ్చితంగా నాకు కనిపిస్తూ ఉంది. మే నెలలో ఏదో చాలా మేజర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. మే నెలలో కానీ, 5 డేస్‌లో కానీ, 5 వీక్స్, 5 మంత్స్‌లో కానీ మీకు ఏదో ఒకటి వెరీ ప్రామినెంట్ జరిగే అవకాశం ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఓకే. సో, మీరు విపరీతంగా లైక్ ఈ పర్సన్ గురించని దేవుణ్ణి ప్రార్థిస్తారు నా ఫ్యూచర్‌లో. సో, ఎక్కువగా మేనిఫెస్ట్ చేద్దామని ట్రై చేస్తారు. సో, వీళ్ళని ఎలాగైనా సరే మీ లైఫ్‌లో తెచ్చుకోవాలని, అట్రాక్ట్ చేసుకోవాలని అనుకుంటారు. ఓకేనా? సో, అది మీరు ఫ్యూచర్‌లో వీళ్ళ గురించి ఆలోచిస్తారనమాట. అంటే ఈ పర్సన్ ఎలాగైనా సరే మనము మన లైఫ్‌లో తెచ్చుకుందాము. వాళ్ళు లేకపోతే నేను ఉండేది కష్టము. ఓకే. సో, అలాగని మీరు ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకుందామనే ఆలోచన అయితే మీకు ఖచ్చితంగా ఉంది. కాకపోతే మీరు హార్ట్ బ్రోకెన్ అనమాట. అంటే చాలా పెయిన్‌లో ఉన్నారు. ఎవరో థర్డ్ పార్టీ కూడా నాకు అనిపిస్తూ ఉంది. అంటే మీరు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారంటే వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ కూడా ఉంది అని మీ హార్ట్ బ్రేక్ అయ్యి మీరు చాలా బాధలో ఏడుస్తూ ఉన్నారనమాట. సో, దానికని ఎలాగో ఒకలాగా లీప్ ఆఫ్ ఫెయిత్, ఒక రిస్క్ తీసుకుందాము. ఏమైతే అయింది, ఈ పర్సన్‌తో నా కనెక్షను నిలబడాలి, ఈ పర్సన్‌తో నేను కలిసి ఉండాలి అనే డెసిషన్ అయితే మీరు ఫ్యూచర్‌లో తీసుకోబోతున్నారు. ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ మీ కొండ మంచి దుంకేస్తున్నారనమాట. ఈ ఈ పిక్చర్‌లో మీరు చూస్తుంటే కనుక ద ఫూల్. సో, మీరు ఇంకా డేరింగ్ స్టెప్ అనమాట. ఏమైతే అయింది నేను తీసుకోవాలి ఈ స్టెప్ అనేది దానికైతే అనే నిర్ణయానికి మీరు ఫ్యూచర్‌లో వచ్చేస్తారు ఈ పర్సన్ గురించి. ఈ పర్సన్ ఏమనుకుంటారు? ఈ పర్సన్ మీ గురించి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వద్దాము, మాట్లాడదాము. మీ ఇద్దరి మధ్యలో ఉండే తేడాలేంటి? మీ ఇద్దరి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి? అసలు మీ ఇద్దరికి
ఎంత తేడా ఉంది, కానీ మీరిద్దరూ కలిసి ఎలాగ ఉండొచ్చు అనే దాని మీద ప్లానింగ్‌తో వాళ్ళు ఇక్కడికొస్తారు. అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి బాగా డిస్టెన్స్ వచ్చేసింది కదా! ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా మీ ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, వాళ్ళ ఆ డిఫరెన్సెస్ అంతా ఒకవేళ క్యాస్ట్, రిలీజియన్, కల్చరు తేడా ఉంటే గూడా మనము ఇద్దరం అంత డిఫరెన్సెస్ ఉండి కూడా మనిద్దరం ఎలా కలిసి ఉండాలి అనే దాన్ని వాళ్ళు మాట్లాడడానికి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ట్రావెల్ చేసి. ఓకేనా? సో, వాళ్ళేమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్‌లో కాంపిటీషన్ ఉంది. చాలామంది మీ వెంట పడుతున్నారనమాట. నా వ్యూవర్స్ వెంట చాలామంది పడుతున్నారని ఈ పర్సన్ ఫ్యూచర్‌లో అర్థం చేసుకుంటారు. చూసి లేదు లేదు నేను ఇప్పుడు గాని యాక్షన్ తీసుకోకపోతే నా పర్సన్ నాకు దక్కరు అని చెప్పేసేసి వాళ్ళు ఖచ్చితంగా చాలా ఒక రకమైన బాధ, ఒక మీకోసమని అసల ఫైనాన్షియల్‌గా కూడా ఏమైతే పోతే పోయింది నా డబ్బులు, కానీ నేను ఎలాగైనా ఈ పర్సన్‌తో కలిసి ఉండాలి అనేసేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటారనమాట ఫ్యూచర్‌లో. పోతే పోయింది. అన్నీ వదిలేస్తాను. నాకు ఉద్యోగం వదిలేస్తాను. నేను ఈ ప్లేస్‌ని వదిలేస్తాను. నేను ఖచ్చితంగా నా పర్సన్ దగ్గరికెళ్ళిపోతాను నేను. నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి నేను వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అనే దానికైతే అతను మీ పర్సన్ అయితే వచ్చేస్తారు ఖచ్చితంగా. 5 అనేది చాలా ప్రామినెంట్‌గా ఉంది. సరే ఫైనల్‌గా చూద్దాము ఫైనల్‌గా ఏంటి అవుట్‌కమ్ ఏంటి? మీ సైడ్ నుంచి ఏముంటుంది యాక్షను? వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది యాక్షను? మీ కంబైన్డ్ ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం. మీ సైడ్ నుంచి ఏం యాక్షన్ ఉంటుంది ఫ్యూచర్‌లో? ద హై ప్రీస్టెస్. వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది యాక్షన్ ఫ్యూచర్‌లో? ద లవర్స్. ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి? ఈ కనెక్షన్ యొక్క ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు ప్లీజ్ చెప్పండి. ఈ కనెక్షన్ యొక్క ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి? ద ఫూల్. ఓకే. సో, వెరీ క్లియర్‌గా ఉందండి రీడింగు. మీరైతే ఏమి యాక్షను తీసుకోరండి నా వ్యూవర్స్. మీరు ఖచ్చితంగా సైలెంట్‌గా ఉంటారు. మీ ఇంట్యూషన్‌ని ఫాలో అవుతారు. మీరు మెడిటేషన్ చేయటం కానీ, యోగా చేయటం కానీ, ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వటం కానీ, లేదంటే ఏదైనా ఒక మ్యాజిక్ లాగా మ్యాజిక్స్, స్పెల్స్ అట్లా అంతా చేస్తారు కానీ మీరు డైరెక్ట్‌గా అయితే ఏం యాక్షను తీసుకోరు. మీరు ఓన్లీ మేనిఫెస్టేషన్ మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే మీరు ఈ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీ లైఫ్‌లో. డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా. వీళ్ళేంటంటే ఈసారి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇద్దామనుకుంటున్నారు. మీరిద్దరూ చాలా కంపాటబుల్. సో, మీరిద్దరూ ఒకరికొకరు రాధాకృష్ణ లాగా మీరు లవర్స్. సో, ఈ పర్సన్ మీ పైన చాలా లవ్ ఉందండి. ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకుంటారు. సో, ద లవర్స్ కార్డ్ ఏంటంటే మీ పైన వాళ్ళ ప్రేమని వ్యక్తం చేస్తారు మీకు. ఓకే. మీ ఇద్దరు కంబైన్డ్ ఎనర్జీ అండ్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటంటే మీరిద్దరూ రిస్క్ తీసుకుంటారు. మీరిద్దరూ కలిసి ముందడుగు వేస్తారు. ఓకేనా? సో, మీరిద్దరూ ఖచ్చితంగా ఈ కనెక్షన్‌లో యాక్షన్ తీసుకుంటారు. ఇద్దరూ స్ట్రాంగ్‌గా నిలబడతారు. ఏమైతే అయింది మేము ఫేస్ చేస్తాము. కానీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అనేదాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఒక స్టెప్ వేస్తారు ముందుకి. సో, దానివల్ల మీరు లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని మీరిద్దరూ కలిసి జీవిస్తారు. ఓకే. ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి అసలు మీకు ఎలా అనిపించింది ఈ రీడింగు. ఇంకా ఏమేమి రీడింగ్స్ కావాలి నాకు చెప్తే నేను ఖచ్చితంగా మీకోసం చేస్తాను. ఓకేనా? ఇది నాకు ఒక ఇంట్యూషన్ చెప్పింది ఈరోజు ఈ రీడింగ్ చేయాలి అని చెప్పి. అసలు మీరు క్లారిటీ రావాలి. వాళ్ళేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అనేది క్లారిటీ రావాలి. అందుకనే ఈ రీడింగ్ చేశాను అనమాట. ఓకేనా? సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ ఇక్కడే ఉంది. మీరు రీడింగ్ తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాము రేపు మళ్ళీ వేరే రీడింగ్తో. అంతవరకు సెలవు. బాయ్.